తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో కరుణాకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ వేదికని స్పష్టంగా ప్రభుత్వానికి మనం తెలియజెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ సూచనలు అవన్నీ కూడా అయితే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది నాకు, చేప ఏడుస్తుందా అని డౌట్ వచ్చినప్పుడు నీళ్ళల్లో చేప ఉంటే ఆ చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు చేప కన్నీళ్ళు నీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఆ కళ్ళు వర్షిస్తున్నాయా లేవా అనేది ఆ కన్నీళ్ళు నీళ్ళలో కలిసిపోతాయి. అట్లాగే రైతన్న గోస, ఆక్రోశం, ఉక్రోషం ఈరోజు వర్షాల బారిన పడ్డా లేదా కొనుగోళ్లు లేకపోయినా, పంటలు వండకపోయినా, వర్షాలు లేకపోయినా, వర్షాలు అతిగా వచ్చినా ఈరోజు అన్నదాత ఏడుస్తున్నాడు చేపలాగా. ఆ కన్నీరు ఎవరికి కనిపిస్తలేదు. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అయితే ఒక్కటే అనిపిస్తుంది నాకు, దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు, ముందుకెళ్తుంటారు. కానీ మనం స్పష్టంగా ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ప్రభుత్వాలను కూడా మనకున్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ప్రభుత్వాలకే చెప్పుకోవాలి. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఎట్లయిండ్రు అంటే హెలికాప్టర్లు ఎక్కడం దిగడంలో ఉన్న సోకు రైతుల మీద, రైతుల గోస మీద, ఈ కోతుల మీద ఉంటలేదు. మరి కోతులు ఎందుకు ఇంతగానం వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటి ఆవాసాలను మనం దోసుకుంటున్నాం, మనం ఆక్రమిస్తున్నాం. ఈ కోతులు రావడానికి రియల్ ఎస్టేట్ కి అవినాభావ సంబంధం ఉంది. మరి ఆ రియల్ ఎస్టేట్ మరి వీరందరి మీద ఒత్తిడి పెంచగలిగితే ఎట్లా? మరి రియల్ ఎస్టేట్ ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి రియల్ ఎస్టేట్ లో కూడా ఒక నాయకుడు ఉంటున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆ రియల్ ఎస్టేట్లు చెట్లు కొట్టేస్తున్నాం, యూనివర్సిటీల మీద పడుతున్నాం, వందల కొద్ది భూములను అక్కడ చెట్లు కొట్టేస్తున్నాం. రీసెంట్ గా మాకు హైకోర్టు కూడా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అక్కడ లక్షల చెట్లు కొట్టేసిండ్రు. ప్రొఫెసర్ సార్ ఆధ్వర్యంలోని మేము ధర్నాలు కూడా చేయడం జరిగింది. చాలా ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద తీసుకురావడం జరిగింది, కానీ నిరుపయోగం అయ్యింది. అది కూడా చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం కొన్ని ప్రయోగాలు చేయాలి. ప్రభుత్వాలకు మనం ఇచ్చే సూచనలు ఏంటంటే, కొన్ని జిల్లాల్లో లేవు కోతుల యొక్క దాడులు అవి ఇవి కానీ లేవు, కానీ ఉన్న